అమ్మాజీ కిచెన్కి మళ్ళీ స్వాగతం. ఇవాళ మనం అమ్మాజీ కిచెన్లో ఇంకొక మామిడికాయ వెరైటీ చూద్దాము. అదేంటంటే మామిడికాయ రవ్వ పులిహోర. దీన్ని కొంతమంది రవ్వ పిండి అని కూడా అంటారు. సో ఇది ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికి మనం 1 కప్పు బియ్యం రవ్వ తీసుకోవాలి. దీనికి ఉప్మా రవ్వ కాదు వాడేది, బియ్యపు రవ్వ లావుగా ఆడిచ్చిన బియ్యపు రవ్వ వాడుకోవాలి. దీనికి 1 కప్పు రవ్వకి 2 కప్పులు వాటర్ పోసుకోవాలి. ఫస్ట్ వాటర్ని ఒక ప్యాన్లో పోసేసి అది బాగా మరిగించాలి. వాటర్ మరిగినాక 1 స్పూన్ సాల్ట్ వేసేసి మన రవ్వ కూడా అందులో వేసి చక్కగా ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకున్నాక కొంచెం దగ్గరకు వచ్చాక నీళ్లు మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి దీన్ని. అప్పుడు ఇది చక్కగా అతుక్కోకుండా చక్కగా వస్తుంది. సో ఇది ఉడికేలోపు మనం వేరే ఐటమ్స్ రెడీ చేసుకుందాం. దీనికి ఏం కావాలో అవి రెడీ చేసుకుందాము. అవి ఏంటంటే ఐటమ్స్ రెడీ చేసుకునే లోపు మీకు ఇంకొకటి చెప్పాలి. మామిడికాయ గురించి ఒక ఫన్ ఫ్యాక్ట్ తెలుసుకుందామా? అదేంటంటే మామిడికాయ ఫస్ట్ టైం ఇండియాలోనే గ్రో చేశారు, ఇండియాలోనే పండించారంట. 5000 సంవత్సరాల క్రితం ఫస్ట్ టైం ఇండియాలో పండించి ఇండియా నుంచే వేరే దేశాలకు వెళ్ళింది మామిడికాయ. సో ఆశ్చర్యం లేదు కదా, మనందరికీ మామిడికాయలు అంటే ఎందుకు ఇష్టమో, ఎందుకంటే ఇండియాలోనే ఫస్ట్ స్టార్ట్ చేశారు ఇది. దీనికి ఏం కావాలంటే ఒక మామిడికాయ, చాలా పచ్చి మామిడికాయ కావాలి. అది చక్కగా తోలు తీసేసుకుని కోరుకోవాలి. చూసారా, మన పిండి రెడీ అయిపోయింది. అసలు ముద్దగా కాకుండా అతుక్కోకుండా చక్కగా వచ్చింది. తర్వాత దీనికి తాలింపు వేసేసుకోవాలి. తాలింపులో మనం ఫస్ట్ పప్పులన్నీ వేసుకొని శనగపప్పు, వేరుశనగపప్పులు, కొంచెం పచ్చిమిరపకాయలు, మినపప్పు వేసుకొని ఫస్ట్ అవి కొంచెం ఫ్రై చేసుకొని తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ వేసేసుకుని తాలింపుని చక్కగా ఫ్రై చేసుకుని లాస్ట్లో కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. మనకి పులిహోర అంటే మరి పసుపుగా ఉండాలి కదా, సో పసుపు కూడా వేసేసుకుని తాలింపు రెడీగా పెట్టుకోవాలి. తాలింపు కొంచెం ఆరేలోపు మనం మళ్ళీ మన పిండి వైపు వచ్చి అందులో మనం కోరుకున్న మామిడికాయ అందులో చక్కగా కలుపుకోవాలి. ఫస్ట్ చేత్తో కలుపుకుంటే మనకి ఆ మామిడికాయ రసం అందులోకి వెళ్ళి చక్కగా కలుస్తుంది. చేత్తో వద్దు అనుకుంటే మీరు స్పూన్తో కూడా కలుపుకోవచ్చు. తర్వాత మనం ఇది వేసుకోవాలి. తాలింపు ఆల్రెడీ రెడీ చేసుకున్న తాలింపు ఇందులో వేసేసుకుని మళ్ళీ కలుపుకోవాలి. తాలింపు మొత్తం ఇందులో కలిసేటట్టు స్లోగా కలుపుకుంటూ ఉండాలి. ఈ స్టేజ్లో కలిపేసుకున్నాక కొంచెం సాల్ట్ చూసుకోవాలి. సాల్ట్ సరిపోకపోతే ఇంకొంచెం సాల్ట్ వేసుకోండి. ప్లస్ పులుపు కూడా మీకు ఎక్కువ పులుపు కావాలి అనుకుంటే ఇంకొంచెం మామిడికాయ వేసుకోవచ్చు. మామూలుగా అయితే 1 కప్పు రవ్వకి 1 మీడియం సైజ్ పచ్చి మామిడికాయ సరిపోతుంది పుల్లగా ఉంటే. ఒకవేళ పులుపు సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం మామిడికాయ తురుము వేసుకోండి మీ టేస్ట్ని బట్టి. చూసారా, అయిపోయినాక ఇది ఎలా ఉందో. ఇది మన రైస్తో చేసిన పులిహోర కంటే ఎక్కువ టేస్టీగా ఉంటుంది. సో ఇంకా ఆలస్యం ఎందుకు, తప్పకుండా ట్రై చేసేయండి. మీరు ఒకవేళ ఏ రోజైనా సాయంత్రం పూట ఇంట్లో చపాతీలు అవి చేసుకోవాలంటే బోర్ కొట్టినప్పుడు ఇలా సింపుల్గా చేసేసుకుంటే చాలా బాగుంటుంది. అన్నం తినని రోజులు ఇలా రవ్వతో పులిహోర చేసేసుకుంటే మనకి పనికి పని అవుతుంది, టేస్ట్ కూడా ఉంటుంది. సో ఇది తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా అమ్మాజీ కిచెన్కి సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. రేపు ఇంకొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.